హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నాగేంద్ర బియానీ విరచిత అంశంగా విభిన్న లక్ష్యం భిన్న ఆచరణ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. విభిన్న లక్ష్యం భిన్న ఆచరణ. ఇక వినండి. నాగేంద్ర బియానీ విరచితం. ఇంతకు మీరెక్కడ ఉంటారు? జీవితంలో ఒక స్థాయికి మించి ఎదిగిన వ్యక్తుల్ని గమనించండి. వారు మిగిలిన వారికన్నా భిన్నంగా ఏదో చేసి ఆ స్థాయికి వచ్చి ఉంటారు. అందరూ చేసే పనే మనము చేస్తే అందరిలో ఒకరిగానే మిగిలిపోతాం. ప్రపంచంలో విజేతలైన వారి దగ్గర ఏవో అసాధారణ శక్తులు లేవు. అసాధ్యాలను సుసాధ్యం చేసే మంత్రతంత్రాలు అంతకన్నా లేవు. వారు చేసిందల్లా మిగిలిన వారికన్నా వేరుగా ఆలోచించడం, మూస ధోరణి వదిలి కొత్తగా ప్రయత్నించటం, అందరూ నడిచే దారి కాకుండా కొత్త దారిని ఎంచుకోవటం, మెరుగైన గమ్యాన్ని నిర్దేశించుకోవటం. ఇవన్నీ చేయాలంటే ముందు రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ఎవరికైనా సరే గెలుపు తీరాలకు చేరాలనే తపన ఒక్కటే సరిపోదు. అందుకు తగిన కృషి చెయ్యాలి. వినూత్నంగా ఆలోచించగలగాలి. అందరూ చేరుతున్నారని ఇంజనీరింగ్లో చేరుతామా? మనకి ఆసక్తి ఉన్న రంగం ఎంచుకుంటామా? నిర్ణయం మనదే. దాన్ని ఆచరణలో పెట్టాల్సిన గేమ్ ప్లాన్ మనదే. చదువు, వ్యాపారం ఏదైనా సరే లక్ష్యం ఎంపికే భిన్నంగా ఉండాలి. విజేతల దగ్గర ఎవరికీ తెలియని సీక్రెట్ ఫార్ములాలు ఏవీ ఉండవంటారు రచయిత మాల్కమ్ గ్లాడ్ తన ది స్టోరీ ఆఫ్ సక్సెస్ పుస్తకంలో. సరైన అవకాశాలను గుర్తించడం, వాటిని అందిపుచ్చుకోవడానికి సరైన సమయంలో ప్రయత్నించడం, ఆ ప్రయత్నం సరైన దిశలో సాగటం, ఇలా ఎన్నో సరిగ్గా కలిస్తేనే కానీ సక్సెస్ అనేది సొంతమవ్వదు. చేసిందే చేసి విశ్వ ప్రయత్నాలు చేసినా విజయం దక్కట్లేదని బాధపడేవారు తెలుసుకోవాల్సింది వారి ప్రయత్నంలో మార్పు లేకపోతే ఫలితంలో కూడా మార్పు రాదని. సాధారణ ప్రయత్నంతో అసాధారణ విజయాలు సాధించలేం. విజయానికి ఎందరో తండ్రులు, పరాజయం మాత్రం అనాథ అనే నానుడి అందరికీ తెలిసిందే. నిజానికి విజయం అపజయం తూర్పు పడమరలు కావు, పక్క పక్కనే దోబూచులాడుతూ ఉంటాయి. అనిల్ అంబానీ విఫలమైన కమ్యూనికేషన్ రంగంలోనే విభిన్నంగా ప్రయత్నించి జియోతో విజయం సాధించారు. ముఖేష్ అంబానీ విజయాన్ని ముందుగా మన మెదడులో ఊహించుకోవాలి. తరువాత దానికో రోడ్ మ్యాప్ వేసుకోవాలి. అప్పుడు దాన్ని చేరుకోవడానికి ఎలా పని చేయాలో తెలుస్తుంది. ఓడిపోతామేమో అన్న ఆలోచన పొరపాటును కూడా రానియ్యకూడదు. అంతేకాదు, అవసరమైన మార్పులకు సిద్ధం కావాలి. కొత్తగా ప్రయత్నిస్తున్నప్పుడు ఒడుదుడుకులు సహజం. ఒకసారి విఫలమైన మళ్ళీ ప్రయత్నించాలి. గమ్యం చేరాలి. ఇష్టంతో నమ్మకంతో చేసే ఏ పని అయినా విజయం సాధించి తీరుతుంది. గుంపులో ఒకరిగా నిలబడడానికి, గుంపు ముందు నాయకుడిగా నిలబడడానికి మధ్య దూరం తక్కువే, కానీ చిందించాల్సిన చెమట ఎక్కువే. అది గుర్తించిన వాళ్లకు తమకు ఏం కావాలో
అందుకు ఏం చేయాలో తెలుస్తుంది అంటూ నాగేంద్ర బియాని విభిన్న లక్ష్యం భిన్న ఆచరణ అంటూ అందజేసిన అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.